హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కొబ్బరి జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చూసేయండి. ఫస్ట్ కొబ్బరిని తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని తీసుకొని దానిపైన ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తాన్ని తీసేసుకోవాలి. తురుముకున్నా పర్లేదు, ఇలా తీసేసుకోవాలి. ఇలా బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. 2 కప్పుల వరకు తీసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. 1 కప్ వరకు వాటర్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. 2 to 3 టైమ్స్ వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా చూసారు కదండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది. దీనిని ఇప్పుడు స్ట్రైనర్లో వేసైనా కూడా వడకట్టుకోవచ్చు, లేదంటే క్లాత్లో వేసి కూడా వడకట్టుకోవచ్చు. నేనైతే క్లాత్లో వేసి వడకడుతున్నాను, ఎందుకంటే పాలు అనేటివి మంచిగా వస్తాయి అన్నట్టు. చూడండి, కొబ్బరి పాలు అనేటివి నేను ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా పాలనేటివి కొబ్బరి పాలనేటివి సపరేట్ చేసుకున్న తర్వాత ఇది పౌడర్ ఉంది కదండి, ఇది పడేయకుండా కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఈ పాలని సపరేట్ చేసుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పాలని వేసుకోవాలి. మిగతా పాలని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక బౌల్లోకి కొబ్బరి పాలను తీసుకున్నాం కదండి, అందులో 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి, లేదంటే రైస్లోనైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. షుగర్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఏమీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పౌడర్ని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఉంటే మాడిపోయే ఛాన్స్ ఉందండి. మీరు కలుపుతూనే ఉండాలి. 3 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. చూసారు కదండి, ఇది దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఆ బౌల్లో వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బౌల్కి క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 45 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. కొబ్బరి పాలు వచ్చిన తర్వాత ఈ పౌడర్ ఉంది కదండి, ఇది ఎండలో పెట్టైనా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చిదైనా కర్రీలో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా 45 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలా తయారైన కొబ్బరి జున్నుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిపైన డ్రై ఫ్రూట్స్ని మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. బాదంని చిన్న చిన్నగా కట్ చేసుకొని పుదీనాకుల్ని వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా కొబ్బరి జున్ను రెడీ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.